కరోనాలో మనం ఏ పరిస్థితులు ఎదుర్కొన్నామో ఇప్పుడు బంగారంలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఇది 100%. కరోనాలో మనం ఎంత ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు బంగారం కొనడానికి కూడా అంత ఇబ్బందులు పడతాము. 10 కోట్లు ఉన్నాడు, 20 కోట్లు ఉన్నాడు, 100 కోట్లు ఉన్నాడు కొంటారు బంగారం. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేకపోతారు. మోడీ గారు మనకు మంచి మెసేజ్ ఇచ్చినారు. ఖచ్చితంగా ఇది 100%. మీరు కొన్ని రోజులు ఆగండి. మోడీ గారి మెసేజ్ మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ బ్రదర్ ఏమనుకోకు. కొన్ని రోజులు ఆగితే బంగారం ధరలు తగ్గుతాయి. దానిపైన మిడిల్ క్లాస్ వాడు కూడా కొనొచ్చు, సామాన్య ప్రజలు కూడా కొనొచ్చు అని ఒక మెసేజ్ మనకి ఇచ్చారు. వీడు మోడీ గారు ధర పెంచితే చెల్లుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలకు ఆదాయాలు వెళ్తాయి. అది పట్టించుకోలేదు మోడీ గారు. పేద ప్రజలు కూడా బతకాలా, బంగారం కొనుక్కోవాలా అని చెప్పేసి ఖచ్చితమైన మెసేజ్, నెంబర్ 1 మెసేజ్, 100% నెంబర్ 1 మెసేజ్. ఎందుకు మోడీ గారు బంగారం కొంటారా? కొనరు. ఒకటి. మరి ఎందుకు ప్రజలకు మెసేజ్ ఇచ్చారు? మీరు ఆగండి, బంగారం కొనుగోలు ఆపండి, కొన్ని రోజులు ఆపండి, ధరలు తగ్గుతాయి, అప్పుడు కొనండి, మీరందరూ బాగుపడతారు. సామాన్య ప్రజలు కూడా బంగారం కొనుక్కోలా, పెద్దలు కొనుక్కుంటే కాదు. అందుకనే నీకు ఈ మెసేజ్ ఇచ్చాను. నా పైన ఎటువంటి అనుమానాలు పడద్దు. దయచేసి ప్రజలారా, రాష్ట్రం కాదు ఇండియా మొత్తం పైన ఇది మెసేజ్ నెంబర్ 1. బంగారంలో ఏముందబ్బా? 2 లక్షల రూపాయలు ఒక తులము. ఏముంది బంగారంలో? వ్యాపారస్తులకే పెస్తనం. బంగారం లేట్ ఏముంది? అందుకని మెసేజ్ ఇచ్చింది నెంబర్ 1. మోడీ గారు నెంబర్ 1 మెసేజ్ మనకి ఇచ్చారు. నీలాంటి ప్రజలు, నాలాంటి ప్రజలు కొనుక్కోలేరు బంగారం. కొన్ని రోజులు ఆపండి, ఆపితే బంగారం ధర తగ్గుతుంది, సామాన్యుడు కూడా కొనుక్కోగలడు. అది మెసేజ్ నెంబర్ 1. దీనిపైన కొంతమంది ఎంతో మంది ట్రోల్ చేస్తారు. దాన్ని మనం ఎవరూ పట్టించుకోవద్దు. దయచేసి మోడీ గారు ప్రజలందరికి కూడా ఆధారంగా తీసుకుంటూ, అందరూ కూడా నా బిడ్డలు, నా కుటుంబము అని చెప్పేసి మంచి బాధ్యతతో మోడీ గారు నెంబర్ 1 మెసేజ్ మన ప్రజలందరికీ ఇచ్చారు. ఏముందబ్బా? 2 లక్షల రూపాయలు ఇచ్చి కొనవలసిన అవసరం ఏముంది? నువ్వు 4 తులాలు కొనగలవు, నువ్వు 4 తులాలు నువ్వు కొనగలవు. నేను 6 తులం కూడా కొనలేను. మరి నేనేమో వల్ల. అందుకనే ఆ దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ప్రజలందరూ కూడా బతకల్లా, సామాన్యుడు బతకల్లా, అందరూ బంగారం కొనుగోలు చెయ్యాలా, అందరూ బంగారం వేసుకోవాలా అన్ని మెసేజ్ తోటి మోడీ గారు నెంబర్ 1 మెసేజ్ ప్రజలకు ఇచ్చారు మోడీ గారు. కాబట్టి ప్రజలారా, సోదర మహాశైలారా, నీకు ఒకటే చెప్తున్నాం మెసేజ్. 2 రాష్ట్రాలకి ఒక ఇండియా మొత్తం పైన మెసేజ్ ఇదే నాది. మోడీ గారు మెసేజ్ అనుకోండి, సామాన్య మనిషిని నేను. మోడీ గారు మెసేజ్ అనుకోండి, కొన్ని రోజులు ఆగండి, వ్యాపారం తగ్గుద్ది, ప్రతి సామాన్యుడు కూడా బంగారం కొనుక్కునే అవకాశం ఉంటుందని కోరుతున్నాను.